హలో నమస్తే నమస్కారం వనక్కం అస్సలాములేకుం వెల్కమ్ టు విజయ్ చేతి రుచులు. ఈరోజు విజయ్ చేతి రుచుల్లో మీకు ఒక నాన్ వెజ్ రెసిపీ కాసుకొని ఉందండి. చెట్టినాడు చికెన్ ఫ్రై, చెట్టినాడు చికెన్ వరువల్. నోరు ఊరుకుందా? ఈ రెసిపీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఇవి ఎలా చేయాలి, ఇవన్నీ చూసేస్తాం. రండి రంగంలో దిగేస్తాం. మన ఈరోజు చెట్టినాడు చికెన్ ఫ్రై, అదే అండి చెట్టినాడు చికెన్ వరువల్కి 1 kg ఫ్రెష్ చికెన్ తీసుకున్నాను. ఫస్ట్ మనం చికెన్ని మ్యారినేట్ చేసుకొని పెట్టుకుంటాము. దాని తర్వాత ఈ చెట్టినాడు చికెన్ ఫ్రైకి మెయిన్గా ఒక మసాలా ఉంది, యూనిక్ మసాలా. దాన్ని కూడా మనము గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. దాని తర్వాత మనము యాక్చువల్ చికెన్ కుకింగ్ ప్రాసెస్కి వెళ్ళిపోవాలి. ఇప్పుడు చికెన్ని మనం మ్యారినేట్ చేసుకుంటాము. చూడండి, ఫ్రెష్ చికెన్ తీసుకున్నాను. ఇది 1 kg చికెన్ ఉంది. మీకు స్కిన్ విత్ స్కిన్ ఆర్ వితౌట్ స్కిన్ మీ చాయిస్ అనమాట. నాకు విత్ స్కిన్ అయితే నేను మా ఇంట్లో అందరూ లైక్ చేస్తారు కాబట్టి విత్ స్కిన్ తీసుకున్నాను. ఇందులో 2 స్పూన్ కారం పొడి తీసుకున్నాను, పసుపు ఒక 1/2 స్పూన్, సాల్ట్ చికెన్కి ఎంత కావాలో అంత తీసుకున్నాను, ఒక 1.5 స్పూన్ తీసుకున్నాను. సో కారము ఉప్పు మీకు రుచికి తగినట్టుగా మీరు తీసుకోవాలి. సో ఇప్పుడు దీన్ని మనము బాగా కలుపుకొని అన్ని ముక్కలకి మసాలా పట్టేలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక 1/2 అవర్ దీన్ని ఇలాగే మనము ఊరపెట్టాలి. అప్పుడే ఉప్పు కారం అన్ని ముక్కల్లో దిగి మనకు చెట్టినాడు చికెన్ వరువల్ చేసినప్పుడు చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుందన్నమాట. సో 1/2 అవర్ దీన్ని మనము మ్యారినేట్ చేసి పెడతాము. ఇంతలోపు మనము యూనిక్ మసాలా అది రెడీ చేసుకుంటాము. ఓకే, మన చెట్టినాడు చికెన్ వరువల్ కావాల్సిన చికెన్ని కారం పొడి ఉప్పేసి మ్యారినేట్ చేసి పక్కకు పెట్టిండాము. ఇప్పుడు అప్పుడే చెప్పినట్టుగా ఒక యూనిక్ గ్రైండింగ్ మసాలా ఒకటి ఉంది, పౌడర్ మసాలా. చెట్టినాడు వరువల్కే ఇది చేయాలి. సో దాన్ని ఎలా చేయాలని చూసేస్తాము. సో స్టవ్లో ఒక కడాయి పెట్టుకున్నాను. ఈ కడాయిలో ఒక్కొక్క ఇంగ్రీడియంట్స్ వేస్తాను, మీరు నోట్ చేసుకోండి. ధనియాలు 1.5 టేబుల్ స్పూన్, 4 ఏలక్కలు, 2 చెక్క ముక్కలు, మిరియాలు 1 స్పూను, సోంపు 1/2 స్పూను, జీలకర్ర 1/2 స్పూను, స్టార్ అనాసు లవంగాలు తీసుకున్నాను. స్టార్ అనాసు 1 తీసుకున్నాను, లవంగాలు ఒక 5-6 తీసుకున్నాను. సో కారానికి రెడ్ చిల్లీస్, గుంటూరు చిల్లీస్, రెగ్యులర్ చిల్లీస్ ఒక 5-6 తీసుకున్నాను. కలర్ కోసము బేడిగే చిల్లీస్ కూడా తీసుకున్నాను, ఒక 3 నంబర్స్. సో ఈ కంప్లీట్ ఇంగ్రీడియంట్స్ని లో ఫ్లేమ్లో మనము బాగా డ్రైగా దీన్ని రోస్ట్ చేసుకోవాలి. సో ఈ మసాలా ఈ చెట్టినాడు చికెన్ ఫ్రైకి చాలా స్పెషల్ అన్నమాట. సో 1 kg చికెన్కి ఈ క్వాంటిటీ ఆఫ్ మసాలా సరిపోతుంది. సో మన మసాలా ఇంగ్రీడియంట్స్ బాగా రోస్ట్ అయింది. ఒక డ్రాప్ ఆయిల్ లేకుండా రోస్ట్ చేసినాను. చూడండి ఎంత బాగా కలర్ అయింది, వాసన అయితే సూపర్గా ఉంది. సో ఈ టైంలో మనము స్టవ్ను ఆఫ్ చేసేసి దీన్ని ఇలాగే కూల్ డౌన్ చేయాలి. కూల్ డౌన్ అయిన తర్వాత దీన్ని ఫైన్ పౌడర్గా మనము మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. సో మనం మసాలా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బాగా రోస్ట్ చేసుకొని కూల్ డౌన్ చేసుకొని పక్కకు పెట్టుకుంటాము. అది కూల్ డౌన్ అయినాక మనం దాన్ని ఫైన్ పౌడర్గా దాన్ని గ్రైండ్ చేసుకుంటాము. ఇంతలోపు మనము మెయిన్ ప్రాసెస్కి వెళ్ళిపోతాము. స్టవ్ పైన కడాయి పెట్టుకున్నాను. కడాయిలో నేను ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుంటాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 1/2 స్పూన్ సోంపు వేసుకోవాలి. అందులోనే ఆనియన్స్ కూడా వేసుకునేవాలి. ఇది 4 ఆనియన్స్, మీడియం సైజ్ ఆనియన్స్ సన్నగా కట్ చేసుకుంటాము. 1 kg చికెన్కి ఈ 4 ఆనియన్స్ కావాల్సిన పడుతుంది. సో ఆనియన్ సోంపు బాగా ఫ్రై అవ్వాలి. సో ఆనియన్స్ ఫ్రై అయిందండి, గోల్డెన్ బ్రౌన్ దాకా ఫ్రై అయింది. ఇప్పుడు మనం దీంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇది ఫ్రెష్గా ఇంట్లో దంచుకున్నాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయలు వేసుకున్న తర్వాత, పేస్ట్ వేసుకున్న తర్వాత
ఆ పచ్చి వాసన పోయేదాకా మనము దీన్ని ఫ్రై చేయాలి. ఆనియన్స్ ఆల్మోస్ట్ ఒక 5 మినిట్స్ దాకా ఫ్రై అయింది. సో ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయలు వేసిన తర్వాత ఒక 2-3 మినిట్స్ ఫ్రై అయిందంటే చాలు. మళ్ళీ ఇందులో టమోటాలు యాడ్ చేసుకోవాలి. 2 టొమాటోస్ ఫైన్లీ చాప్డ్ పెట్టుకున్నాను, అది యాడ్ చేసుకోవాలి. సో 2 టొమాటోస్ యాడ్ చేసుకుంటాము. సో ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా ఫ్రై అవ్వాలి, టమాటోస్ కూడా బాగా ఉడికిపోవాలి, అంతవరకు దీన్ని ఫ్రై చేయాలి. ఇంకొక అనదర్ 5 మినిట్స్ ఇది ఫ్రై అవ్వాలి. సో టమాటో, ఆనియన్స్, జింజర్ గార్లిక్ పేస్ట్ ఇవన్నీ బాగా ఫ్రై అయింది. సో ఆల్మోస్ట్ స్మాష్ అయింది, గ్రేవీ ఇట్లా తయారైంది. సో ఇప్పుడు ఇందులో మనము ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. సో చికెన్ యాడ్ చేసుకుంటాను. చికెన్ యాడ్ చేసుకున్నాక లో ఫ్లేమ్లో ఈ మసాలా అంతా ఈ చికెన్ పీసెస్ పట్టేలా మనం దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత హై ఫ్లేమ్ పెట్టుకొని దీన్ని ఫ్రై చేయాలి. దీంట్లో ఉండే వాటర్ కంటెంట్ అంతా బాగా వచ్చి డ్రై అవ్వాలి. మన చికెన్ ఇందులో వేసి కడాయిలో వేసి ఒక 5 to 7 మినిట్స్ దాకా బాగా ఫ్రై చేసినాము. వాటర్ కంటెంట్ అంతా బాగా డ్రై అయింది. చూడండి, ఆయిల్ కూడా వస్తుంది ఇప్పుడు బయటికి. సో ఈ టైంలో దీన్ని లో ఫ్లేమ్ పెట్టుకొనేసి వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ ఎక్కువ యాడ్ చేయకూడదు, ఎందుకంటే ఇది ఒక సెమీ గ్రేవీలా ఉంటుంది, డ్రైగా ఉంటుంది, గ్రేవీగా ఉంటుంది. సో వాటర్ ఇంత యాడ్ చేసుకుంటే చాలు, ఎక్కువ వద్దు. వాటర్ యాడ్ చేసుకున్నాక దీన్ని క్లోజ్ చేసి ఒక 5 to 10 మినిట్స్ కుక్ చేయాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి స్టవ్ని. 5 to 10 మినిట్స్ దీన్ని కుక్ చేయాలి. అంతలోపు అది కుక్ అయ్యేలోపు మనము మసాలా ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కదా, అది కూల్ డౌన్ అయింది. ఇది మిక్సీలో ఫైన్ పౌడర్గా చేసి పెట్టుకుంటాము. చెట్టినాడు చికెన్ ఫ్రై కావాల్సిన మసాలా, యూనిక్ మసాలా ఇది గ్రైండ్ అయిపోయింది. సో దీన్ని పక్కన పెట్టుకుంటాము. చికెన్ కుక్ అయిన తర్వాత దీన్ని మళ్ళీ యాడ్ చేయాలి. ఓకే, చికెన్ ఆల్మోస్ట్ 10 మినిట్స్గా కడాయిలో కుక్ అయింది. రండి ఎలా ఉందో చూద్దాం. వావ్, చికెన్ బాగా కుక్ అయిందండి. వాటర్ కూడా కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. చికెన్ కుక్ అవుతుంది. ఈ టైంలో మనము చికెన్ బాగా కుక్ అయింది, వాటర్ కూడా కరెక్ట్ కన్సిస్టెన్సీకి వచ్చింది. ఈ టైంలో మనము మసాలా యాడ్ చేసుకోవాలి. సో ఆల్రెడీ మనం గ్రైండ్ చేసుకున్న మసాలాని ఇందులో వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో అనదర్ 10 మినిట్స్ దీన్ని కుక్ చేయాలి. మనం క్లోజ్ చేసేసి ఇంకా అనదర్ 10 మినిట్స్ దీన్ని కుక్ చేయాలి. కుక్ చేసి మళ్ళీ దీన్ని డ్రై ఫ్రై చేసేయాలి. అంతే, మన చెట్టినాడు చికెన్ వరువల్ రెడీ అయిపోయినట్లే. మన చెట్టినాడు చికెన్ ఫ్రై 10 మినిట్స్గా మసాలా పౌడర్ వేసినాక కుక్ అయింది. ఎలా ఉందో చూస్తాం రండి.
వావ్ 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 వావ్, ఏం సువాసన అండి. మా కిచెన్ అంతా ఈ చికెన్ ఫ్రై స్మెల్తో అదిరిపోయింది. కలర్ చూడండి ఎలా ఉంది, టెంప్టింగ్గా ఉంది. కన్సిస్టెన్సీ కూడా కరెక్ట్గా వచ్చింది. చెట్టినాడు చికెన్ వరువల్ ఒక సూపర్ డూపర్ రెసిపీ మీకోసము రెడీ అయ్యింది. ఇంకేంటి, దీన్ని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వింగ్ బౌల్కి తీసుకొని టేస్ట్ చూడాల్సిన ఒకటే తక్కువ. ఓకే, గార్నిష్ చేద్దాం ఇప్పుడు. సో ఇదండి మన ఈనాటి చెట్టినాడు చికెన్ ఫ్రై. సో కూల్ డౌన్ అయినాక సర్వింగ్ బౌల్ తీసుకొని టేస్ట్ ఎలా ఉందో అని చెప్తాను. ఇంకొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీకు, ఈరోజు ఈ చెట్టినాడు చికెన్ ఫ్రైని టేస్ట్ చేయడానికి చీఫ్ గెస్ట్ అంతా వచ్చిండారు. వాళ్ళని కూడా మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేస్తాను. ఓకే, మన చెట్టినాడు చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. బౌల్ కూడా వచ్చేసింది సర్వింగ్ బౌల్కి. ఇంకా టేస్ట్ చూసి మీకు చెప్తాను. అప్పుడే చెప్పినట్టుగా ఈరోజు ఈ చికెన్ ఫ్రైని టేస్ట్ చూడడానికి మన చీఫ్ గెస్ట్ రెడీగా ఉన్నారు. వాళ్ళు ఇన్వైట్ చేస్తాం. మానస అండ్ సాయి శ్రవణ్ ఆర్ జాయినింగ్ VCR ఫస్ట్ టైం. వెల్కమ్ టు విజయ్ చేతి రుచులు. వెల్కమ్ టు విజయ్ చేతి రుచులు. చూడండి, గుమగుమలాడే చెట్టినాడు చికెన్ ఫ్రై. సో ఇది మీరు టేస్ట్ చూసి ఆనెస్ట్గా ఫీడ్బ్యాక్ ఇవ్వాలి, ఎందుకంటే మన ఫ్యామిలీ కూడా యూజ్ చేస్తుంది. ఓకే, కలర్ఫుల్గా ఉంది కదా. సో ఐ విల్ ఫీడ్ యూ. Good. Thank you so much, Sai. I don't know, I've just come for eating. సో వీళ్ళు మా ఫస్ట్ టేస్ట్ చూసి క్రిటిక్స్ చెప్పేవాళ్ళు అనమాట, బాగుందా బాగాలేదనేసి. ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద విజయ్ చేతి రుచులు డిషెస్ని వీళ్ళు అప్రిషియేట్ చేసినారు. చాలా బాగా వస్తుంది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయాలి. ఓకే, ఇంకేంటి, ఎప్పుడులాగా ఈట్ హెల్దీ, బీ హెల్దీ, చిరునవ్వుతో ఉండండి. దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్. ఇదండి మన విజయ్ చేతి రుచుల్లో ఈరోజు ఒక సూపర్ డూపర్ చికెన్ రెసిపీ, చెట్టినాడు చికెన్ ఫ్రై. చాలా బాగుంది. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి మీ వ్యూస్ నాకు షేర్ చేయండి. నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. మీ లైక్స్, మీ వ్యూస్ నాకు షేర్ చేయండి. ఇంకేంటి, ఇంకొక వీడియోలో మీ ముందు వచ్చేదాకా ఎప్పుడులాగా ఈట్ హెల్దీ, బీ హెల్దీ, చిరునవ్వుతో ఉండండి. దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్.